హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుడు చెప్పిన మోరియా పర్వతం వైపు అబ్రహాము ప్రయాణం, ఇది సబ్జెక్ట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు చెప్పిన మోరియా పర్వతం వైపు అబ్రహాము యొక్క ప్రయాణం. అబ్రహాం ప్రయాణం చేశాడు, ఆ మోరియా పర్వతం వైపు అతని ప్రయాణం సాగుతుంది. అది ఈరోజు దేవుని అంశం. మనమందరం కూడా ఆ అంశాన్ని ధ్యానిద్దాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇక్కడ మనం చూస్తే 3వ వచనం కానించి మనం చూస్తే కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 3 కానించి కొన్ని వచనాలు చదువునన్నా. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని తన పనివారి ఇద్దరిని వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి దహన బలి నిమిత్తము కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి ఆ దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడని నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకునునని చెప్పాను. అప్పుడు వాళ్ళిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు అతడు ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. చాలు. దేవుడి మాటలు తన వినుకుడిలో దీవించును గాక. ఆమేన్. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అబ్రహాం దగ్గర మనం నేర్చుకోవలసిన పాయింట్లు 2 ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినాలి. 2 పాయింట్లు చెప్తున్నా. అబ్రహాం దగ్గర మనం నేర్చుకోవలసిన పాఠాలు. అబ్రహాం తన జీవితంలో నేర్పుతున్న పాఠాలు చాలా ఉన్నాయి, కానీ ప్రాముఖ్యంగా 2 పాఠాలు ఈరోజు నేను మీకు క్లుప్తంగా చెప్తాను. ఒకటి, అబ్రహాముకి ఏ పని చెప్పినా దేవుడు తడువు చేసేవాడు కాదు, ఆలస్యం చేసేవాడు కాదు. ఆలస్యం చేయకుండా తొందరగా పని పూర్తి చేసేవాడు. అది లాభకరమైనది అయినప్పటికీ, తనకు వేదన కలిగించే పని అయినప్పటికీ, దుఃఖము కలిగించే పని అయినప్పటికీ ఖచ్చితంగా దేవుని పని, దేవుడు చెప్పాడు మనం చెయ్యాలి, ఆలస్యం చేయకూడదు, వెంటనే చెయ్యాలి, దేవుని పని వెంటనే చెయ్యాలి అన్న ఆలోచన కలిగిన వాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పాడు నీవు నీ ప్రాంతాన్ని విడిచిరా అని, వెంటనే ప్రయాణం కట్టేశాడు. ఇంకా మాట్లాడలేదు, వెనక్కి తిరిగి చూడలేదు, ప్రయాణం వెంటనే కట్టేసి బయలుదేరిపోయాడు. అసలు ఆగలేదు ఇంకా. ఓకే. 2, అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిల్ని ఆగరుని ఇంట్లోంచి పంపేమన్నప్పుడు అప్పుడు కూడా ఆలస్యం చేయలేదట. అప్పుడు కూడా ఆలస్యం చేయకుండా ఏం చేశాడు తెలుసా? తెల్లవారగానే, దేవుడు ఆ రాత్రి చెప్పాడు, ఇంకా తెల్లవారగానే నీళ్ళ తిత్తు ఇంకా కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చి వాళ్ళిద్దరిని పంపేశాడు. తెల్లవారుగానే. అక్కడ కూడా రాసి ఉంటుంది, మీరు చదవండి 21వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ కూడా తెల్లవారగానే అని రాసి ఉంటుంది.
అబ్రహాము ఏది చెయ్యాలన్నా వేగురమే చేస్తాడు, ఆలస్యం చేయడు. దేవుని పని ముందు చెయ్యాలి అన్న ఆలోచన కలిగినవాడు. ఇప్పుడు అబ్రహాము విషయంలో మనం చూస్తే నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు రా అన్నది మొట్టమొదటిగా కనబడుతుంది. ఆశీర్వాదం కాబట్టి వెంటనే పరిగెత్తాడు అనుకోవచ్చు. రెండో విషయం చూస్తే నీ బిడ్డని నీ భార్యని దూరంగా పంపే, నీ దగ్గర ఉంచుకోవద్దు అన్నప్పుడు అది బాధాకరమైన విషయమా సంతోషకరమైన విషయమా? ఆ పని కూడా త్వరగానే చేశాడట, ఆలస్యం చేయలేదు. పోన్లే ప్రభా పంపేమంటున్నావు కాబట్టి ఒక 6 రోజులు ఉంచుకుంటాను, లేకపోతే ఒక నెలలు నా దగ్గర ఉంచుకుంటాను అన్నాడా? అనుకుండగా వెంటనే తెల్లవారగానే దేవుడు ఆ రాత్రి చెప్పాడు, తెల్లవారగానే దేవుడి పని చేయాలి. అంతే, దేవుడు చెప్పిన పని చేయాలి. అది ఆలోచించండి. ఇప్పుడు కూడా అబ్రహాము రాత్రి దేవుడు మాట్లాడాడు అబ్రహాముతో. ఆ రాత్రి దేవుని దగ్గర సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని దేవుని సన్నిధిలో ఆరాధన చేశాడు. చేసిన తర్వాత భార్యకి కానీ బిడ్డకు కానీ పనివారికి కానీ ఏమీ చెప్పలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందని చూశాడు. తెల్లవారగానే సూర్యుడు ఇంకా పైకి రాలేదు. సూర్యుడు ఉదయించకుండగానే తెల్లవారగానే గాడిదకి గంత కట్టించాడు. కుమారుడైన ఇస్సాకును తీసుకున్నాడు. కొన్ని కట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొదటి పాయింట్. దేవుని పని విషయంలో, దేవుడు చెప్పే పని విషయంలో, దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది ఆ విషయంలో ఆ పని చేయడానికి మనము వేగురమే, త్వరపడాలి, తడువు చేయకూడదు. తడువు చేయడం వలన ఏమవుతుందంటే అపవాదికి అవకాశం వస్తుంది. ఎవరికి ఇస్తాం మనం అవకాశం? తడువు చేయడం వలన వెంటనే మనలో వేరే ఆలోచనలు వస్తాయి, వేరే తలంపులు వస్తాయి, వేరే ఉద్దేశాలు వస్తాయి. అందుకని మన పెద్దలు ఒక మాట చెప్పారు, ఆలస్యం అమృతం విషం. ఈ మాటకు అర్థం తెలుసా మీకు? ఆలస్యం చేస్తే అమృతం కూడా ఏమైపోద్ది? విషమైపోద్ది. వెంటనే చెయ్యాలి. దేవుడు చెప్పిన పని వెంటనే చెయ్యాలి. వెంటనే చెయ్యకపోతే అపవాది చోటు చేసుకుని నీ మనసు మార్చేసే ప్రమాదం ఉంది, నీ ఆలోచనలు మార్చేసే ప్రమాదం ఉంది, నీ తలంపులు మార్చేసే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని పని ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదు, వెంటనే చేయాలి. అందుకని అక్కడ చూడండి, తెల్లవారగానే అని ఉంది. తెల్లవారగానే, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ మాటలు మనం ఆలోచన చేసుకుంటే 3 దిక్కులు కనబడుతున్నాయని చెప్పాను. 1, దేవుడు పిలిచిన వెంటనే బయలుదేరి వచ్చేయటం. 2, అక్కడ ఏం జరిగింది చూద్దాం. చూడండి 21వ అధ్యాయము తీసారా? 14వ వచనం చదవండి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. చూసారా? రాత్రి జరిగింది, తెల్లవారుగానే పంపేశాడు. ఇంకొక విషయం చెప్పనా? ఒక రోజున అబ్రహామునికి ఎక్కేశాడు దేవుడు, దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. అప్పటికి ఇస్మాయిల్ పుట్టేశాడు. పుట్టిన వెంటనే అబ్రహాంతో అన్నాడు, నీకును నాకును ఒక నిత్య నిబంధన చేయాలనుకుంటున్నాను. ఆ నిబంధన ఏమిటి అంటే సున్నతి. చెప్పండి, ఏంటి ఆ నిబంధన? సున్నతి అనే నిబంధన చేయాలనుకుంటున్నాను. అది నీకును నాకును మధ్యలో ఒక నిత్య నిబంధనగా ఉంటుంది అని చెప్పి దేవుడు మాట్లాడేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ఆ రోజే కార్యక్రమం జరిగించేశాడట. దానికి ఒక మంచి రోజు చూద్దాం, ప్రార్థనలో పెట్టుకుందాం, తర్వాత ఎప్పుడు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు చేద్దాం అనుకోలే. ఆ రోజునే 17వ అధ్యాయం 23వ వచనం చదవండి. 17:23. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కొనబడిన వారినందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వారిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేసెను. అది చెప్పండి, ఏ రోజు? ఆ రోజే చెప్పాడు. ఆ రోజు చెప్పినప్పుడు సాయంత్రం మాటలు చెప్పాడో, పొద్దున మాటలు చెప్పాడో, మధ్యాహ్నం మాటలు చెప్పాడో తెలియదు. చెప్పిన ఆ దినమందే వెంటనే అందరినీ సమకూర్చాడు. తనకు, తన కుమారుడికి, తన ఇంట్లో వెండితో కొనబడిన పనివారికి, వారింట్లో అమర్చబడి ఉన్న వారిని అందరినీ కూడా సున్నతి చేయించేసాడు ఆ రోజే. ఆలస్యం చేయడండి ఎప్పుడు కూడా దేవుని పని చేయడానికి అబ్రహాం ఎప్పుడు కూడా
ఆలస్యం చేయలేదు. అందుకని అబ్రహాం ఆశీర్వదించబడడానికి మొదటి పాయింట్ ఏంటంటే ఆలస్యం చేసేవాడుగా దేవుని పని. దేవుని పని ఏదైనా సరే సన్నిధికి వెళ్ళాలి, ఆలస్యం అవ్వకూడదు. దేవుడి పని చెప్పాడు, ఆ పని చేయాలి, ఆలస్యం చేయకూడదు, వాయిదాలు వేయకూడదు, వంతులు వేయకూడదు, సమయాన్ని పోనివ్వకూడదు. దేవుని పని వెంటనే చేయాలి, అంతే. అబ్రహాం దగ్గర నువ్వు నేర్చుకోవాల్సిన మొదటి పాయింట్ ఇది, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నేర్చుకో. తెల్లవారగానే దేవుడు చెప్పడం వెంటనే ఇతడు చేయడం, దేవుడు చెప్పడం ఇతను చేయడం, వాయిదాలు వేయలేదు, మర్నాడు అనలేదు, ఇంకో రోజు అనలేదు, ఇంకో రోజు అనలేదు, వెంటనే ఆ రోజునే ఈ కార్యక్రమం చేశాడు. మాట్లాడిన వెంటనే బయలుదేరాడు. ఆగరుని బిడ్డని పంపేమన్న ఆ నైట్ చెప్పాడు, తెల్లారకుండగానే పంపేశాడు. ఆ నైట్ ఇస్సాకుని బలిగేయమన్నాడు, తెల్లారకుండగానే బయలుదేరిపోయాడు. ఇది మొదటి పాయింట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండో పాయింట్ ఏంటో చెప్పనా? రెండో పాయింట్ చూడండి, అదే 3వ వచనంలో, మనకి 22 అధ్యాయం 3వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి ఏం చేశాడు? అబ్రహాం వయసు ఎంత? అబ్రహాం వయసు ఎంత చెప్పండి సార్? ఇస్సాకు పుట్టేసరికి 100 సంవత్సరాలు, అవునా? ఇప్పుడు 110 115 ఉన్నాయనుకుందాం. శరీరం సహకరిస్తుందా? వాళ్ళ ఇంట్లో 318 మంది పనివారు ఉన్నారు. పనివారిని కేకేసి కట్టెలు చీల్చండ్రా అంటే చీల్చరా? చీలుస్తారా లేదా? కట్టెలు చీల్చండ్రా అంటే చీల్చారా లేదా? ఇది ఇలా ఉంచండి. 18వ అధ్యాయం 2వ వచనం చదవండి, 1-2 వచనాలు చదవండి. 18వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితే నేను వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాం గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకి పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. చాలు, ఇప్పుడు చూద్దాం ఎంతమంది పనులు ఉన్నారని చెప్పాను. 318 మంది పనులు ఉన్నారు అబ్రహాంకి, అవునా? ఇప్పుడు అబ్రహాం వయసు ఎంత అంటే ఇస్సాకు పుట్టేసరికి 115 ఎంతో వేసుకున్నాం ఉజ్జాయింపున, ఓకే. కానీ ఇప్పుడు 18వ అధ్యాయంలో అబ్రహాం వయసు 99 సంవత్సరాలు. 18వ అధ్యాయంలో 99 సంవత్సరాలు. 99 సంవత్సరాల వయసులో అబ్రహాం దగ్గరికి దేవుడే స్వయంగా వచ్చాడు. వచ్చినప్పుడు అబ్రహాం దేవునికి ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు, భోజనం పెట్టాలనుకున్నాడు. అప్పుడు శారాతో చెప్పాడు, పిండి కలుపు అన్నాడు. పనివాళ్ళ చేత పిండి కల్పించలేదు, నువ్వే స్వయంగా పిండి కలుపు రొట్టెలు వేయడానికి, ఓకే. ఆమెనే కలపమన్నాడు. తర్వాత పనివారితో చెప్పి గబగబా వెళ్ళి మన మందలోనికి వెళ్ళి ఒక క్రొవ్విన పొట్టేలనో మేకనో ఏదో ఒకటి దూడనో తీసుకుని రండిరా అని చెప్పాలి. అలా చెప్పలేదు, పరిగెత్తుకొని పోయి. ఎవరు? 99 సంవత్సరాల వయసులో పరిగెత్తుకుని వెళ్ళాడట. అంటే దేవుని పని విషయంలో ఒకటి, నువ్వు వాయిదాలు వేయకూడదు. 2, నీవు ఎవరికి అప్పచెప్పకూడదు. నువ్వే స్వయంగా చేయాల పని. దేవుని పని నిమిత్తము ఎవరికి అప్పచెప్పకూడదు. కొంతమంది చూడండి, తోక చెప్తే ఈక్కి చెప్తే తోక్కి. మనకు చెప్పేవనుకో అది తప్పించుకోవడానికి ఇంకొకరికి అప్పగిస్తాం ఆ పని ఇంకొకరికి అప్పచెప్తాం. దేవుని పని చేయడానికి మనం వాదాలు వంతులు వేసుకోకూడదు, పక్కవారి మీద దృష్టి పెట్టకూడదు. ఏం చేయాలి? దేవుని పని అది మహాభాగ్యముగా భరించాలి, బాధ్యత అనుకోవాలి, కానీ భారముగా ఫీల్ అవ్వకూడదు.
అది మహాబాధ్యత, దేవుడిచ్చిన మహాధన్యత. ఎవరికి వస్తుందండి దేవుని పని చేసి దేవుని పరిచర్య చేసే భాగ్యము? అందరికీ వస్తుందా? చెప్పండి, అందరికీ వస్తుందా? అందరికీ రాదు. ఆ భాగ్యాన్ని ఆ యొక్క ధన్యతను నువ్వెందుకు పోగొట్టుకోవాలనుకుంటున్నావు? అబ్రహాం 318 మంది పనివారు ఉన్నప్పుడు, స్త్రీలైతే పురుషులైతే, అబ్రహాం భార్యతో స్వయంగా నువ్వు పిండి కలిపి నువ్వే వంట చేయన్నాడు. పనివారితో వంట చేయించమనలేదు అక్కడ. అలాగే ఇతను వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి దూడను తీసుకొస్తున్నాడు. ఇది ఒకటి. 2, అక్కడ 115 సంవత్సరాల వయసులో కట్టెలు చీల్చుతున్నాడు. గొడ్డలు తెచ్చి కట్టెలు కొట్టడం అంటే ఎంత భయంకరమైన పని అది ఆ వయసులో, 100 సంవత్సరాలు దాటిన తర్వాత. అవునా కదా? స్వయంగా చేస్తున్నాడండి. దేవుని పని అంటే వాయిదాలు వేయడు. 2, ఇంకొకరికి ఆ పనిని కేటాయించడు. తన మట్టికే ఆ పని చేస్తాడు ఓపుకున్నంత వరకు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ 2 పాయింట్లు నువ్వు నేర్చుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. అబ్రహాము యొక్క జీవితంలో ఎన్నో పాయింట్లు మనకు నేర్పబోతున్నాడు, కానీ ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. 1, వాయిదా వేయకు దేవుని పని ఎప్పుడు కూడా. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అవతల ఎల్లుండి చేద్దాం. అది ఉపవాస ప్రార్థన అయినా, లేకపోతే ఇంకొకటైనా, దేవుని సన్నిధికి వచ్చే విషయమైనా, లేకపోతే ఏ విషయంలోనైనా దేవుని పని విషయంలో వాయిదాలు వేయకు. అది మొక్కుబడులు చెల్లించుకునే విషయమైనా, ఇంకొకటైనా. కానీ 2, దేవుని పని చేసేటప్పుడు దాన్ని పక్కవారికి అప్పచెప్పకూడదు. నీ కింద ఎంతోమంది ఉండొచ్చు, కానీ వాళ్ళకి అప్పచెప్పకూడదు. దేవుని పని నువ్వే స్వయంగా చేయాలి. నువ్వు యజమానుడు కావచ్చు ఇంట్లో ఉన్నవారికి, కానీ నీకు యజమానుడు ఆయన కాబట్టి నువ్వే చేయాలి స్వయంగా పని. నువ్వు యజమానుడు కాబట్టి నీ పనులు చేయించుకో, జీతం ఇస్తున్నావు కాబట్టి నీ పనులు చేయించుకో. కానీ దేవుడు నీకు యజమానుడు కాబట్టి దేవుడి పని నువ్వే స్వయంగా చేయాలి. మా అబ్బాయిని పంపుతాను కదండి, మా తమ్ముడిని పంపుతున్నాను కదండి, నా బదులు ఇంకో మనిషిని పంపాను కదండి. ఏంటివి? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ బతుకులు? ఈ అలవాట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుని పని నువ్వు తప్పించుకుని ఇంకొకరికి అప్పచెప్పడం అనేది ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించు. అబ్రహాం చేయలేకేనా, తన కింద అంతమంది పనివారు ఉండగా, అలాగా అబ్రహాం చేయలేకే తాను ఆ వయసులో కూడా స్వయంగా కట్టెలు చెల్చడం, స్వయంగా పరిగెత్తుకుని వెళ్ళి ఆ దూడను తీసుకురావడం, స్వయంగా శారతోనే వంట చేయించడం. ఏంటి పనులు? ఎవరి కోసం? నా దేవుని కోసం అన్న ఆలోచన నీకు రావాలి. అబ్రహాం విషయంలో నేర్చుకో ఈ విషయాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకసారి చెప్పండి హల్లెలూయా. గంత కట్టించాడు, కట్టెలు చీల్చేశాడు. కట్టెలు చీల్చేసిన తర్వాత ఆ కట్టెలు గాడిద మీద పెట్టాడు. 2 పనివారిని తీసుకుని వెళ్తున్నాడు. 3 రోజులైంది. 3వ రోజున దూరం నుంచి చూశాడు. ఆ మోరియా పర్వతం, దేవుడు చెప్పిన పర్వతాన్ని దూరం నుంచి చూశాడు. చూసి గాడిదని అక్కడ ఆపేసి, పనివారిని అక్కడ ఆపేసి ఏమంటున్నాడో తెలుసా? మీరు ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా వచ్చేదము అంటున్నాడు. చూడండి 5వ వచనం చదవండి. 5వ వచనం 22లో, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, పనివారిద్దరు, గాడిద, ఇస్సాకు, అబ్రహాము, 4 బయలుదేరారు ఒక గాడిదతో. ఇప్పుడు అక్కడ బలి అర్పించవలసింది ఎవరిని? ఇస్సాకుని. ఇప్పుడు ఇస్సాకును తీసుకుని వెళ్తున్నాడు. వాళ్ళిద్దరిని అక్కడ ఆపేశాడు. ఆ మాత్రం దూరాన్ని ఉన్నారు. ఆ పర్వతం చాలా దూరాన్ని ఉంది. ఇంకాని 3వ రోజుకి ఆ పర్వతం కన్నులెత్తి చూడడానికి కనిపిస్తుంది. 3వ రోజుకి ఆ పర్వతాన్ని చూశాడు, వీళ్ళని ఆపేశాడు. ఇప్పుడు మేమిద్దరం వెళ్ళాలంటున్నాడు. అక్కడ మ్రొక్కు వస్తాక నేను ఈ చిన్నవాడు వెళ్తామంటున్నారు. ఇప్పుడు అందులో చిన్నవాడు గొర్రెపిల్ల, వదకు తేయబడిన గొర్రెపిల్ల, అంటే వదకు సిద్ధం చేసేసాడు. ఇప్పుడు అతన్ని బలిచ్చేసిన తర్వాత ఎంతమంది తిరిగి వస్తారు? 2 వెళ్తున్నప్పుడు అందులో ఒకడు బలి అయిపోతాడు. బలి అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేది ఎంతమంది? ఇప్పుడు ఒకడే, 2? ఇక్కడ చూడండి, దేవునికి మ్రొక్కి మరలా వచ్చేదము అన్నాడా? వచ్చేదను అన్నాడా? చెప్పాలి. వచ్చేదము అన్నాడు. అంటే
దేవునికి మ్రొక్కి వచ్చేదము అంటే అబ్రహాం యొక్క హృదయంలో ఆలోచన చూడండి. దేవుడు నా బిడ్డను చంపడు, నా బిడ్డను బలిగా తీసుకోడు, ఆయన నరబలి కోరేవాడు కాడు, నరబలి కోరేవాడు కాడు. కాబట్టి నా బిడ్డను చంపడు, ఎంత మాత్రము చంపడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా తెలుసండి అబ్రహాముకి నా బిడ్డను చంపడు, ఖచ్చితంగా నా బిడ్డని బదులుగా ఒక గొర్రె పిల్ల ఉంటుంది, ఆ గొర్రె పిల్లని వధింపజేస్తాను అని ఆలోచన అబ్రహాంకి వచ్చేసింది ఆల్రెడీ. ఎందుకంటే బలిపీఠం కట్టిన తర్వాత ఆ బలిపీఠం మీద ఖచ్చితంగా దహన బలి కోరాడంటే ఒక గొర్రె పిల్లను లేకపోతే పొట్టేలను ఏదో ఒకటి ఇవ్వాలి, ఎత్తిన కత్తిని దించకూడదు, ఏదో బలి ఇవ్వాలి. మరి అక్కడ గొర్రె పిల్లని పట్టుకుని వెళ్ళలేదు. ఆ పర్వతం మీద గొర్రె పిల్ల ఉంటుందన్న ఆలోచన ఎవరికి ఉంటుంది? పర్వతం మీద గొర్రె పిల్ల ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచన ఎంతవరకు కరెక్టు? కానీ అబ్రహాము హృదయంలో అంత నమ్మకం ఉండడానికి పితరులు అంటే వాళ్ళకు ముందు ఉన్నవారి యొక్క సాక్ష్యాలు ఇతన్ని అంతగా దృఢపరిచాయి. అంతకు ముందు ఉన్నవారి సాక్ష్యాలు ఏంటి అంటే, ఆదాము కానించి 7వ వారు వరకు ప్రభు రాకడ కొరకు ప్రవశించను అని యోధా భక్తుడు అంటాడు యోధా పత్రికలో. అర్థమవుతుందా? ఆదాము కానించి చెప్పాలి, ఆదాము కానించి 7వ వాడైన అనోకు వరకు యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ గురించి ప్రవశించారట వీళ్ళు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. తీయండి యోధా పత్రిక, పదిహేను వచనం చదవండి, 14 కానించి చదవండి, 14-15 చదవండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా 7వ వాడైన అనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనేను. ఎవరి గురించి ప్రవశించారు? దేని గురించి ప్రవశించారు? ఆదాము మొదలుకొని 7వ వాడైన అనోకు కూడా వీరి గురించి ప్రవశించను. చెప్పండి. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చి. జాగ్రత్తగానండి, వారందరికీ తీర్పు తీర్చడానికంట వేవేల పరిశుద్ధుల పరివారముతో ప్రభు దిగిరాబోతున్నాడు. ఈ ప్రవచనం ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడికి వేవేల పరిశుద్ధులతో అయినా దిగిరాబోయే ప్రవచనం అంటే యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ. ఇప్పుడు ఆదాము మొదలుకుని అనోకు వరకు, 7వ వాడైన అనోకు వరకు ఈ ప్రవచనాలు చెప్పారట. అంటే అప్పుడే వాళ్ళ భక్తులకి దేవుడు ఏం చేశాడో చూసారా? దేవుడు ఏ విధంగా రక్షించబోతున్నాడో, ఏ విధంగా మానవ జాతిని విమోచించబోతున్నాడో వాళ్ళకి చెప్పేశాడు దేవుడు. ఎలా చెప్పుంటాడు సార్ అంటే మీరు గమనించండి, 4 మాటలు చెప్తాను. ఆదాముని దేవుడు ఏదోను తోటలోంచి వెళ్ళగొట్టాడా? జాగ్రత్తగా వినాలి. వెళ్ళగొట్టిన తర్వాత ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆదాము మాట్లాడాడు ముందు దేవునితో, ప్రభువా మేము ఎంత పాపం చేసాం కదా ప్రభువా, నీకు ద్రోహం చేసావు నాయన, ఆజ్ఞ అతిక్రమించాం, ఆజ్ఞ అతిక్రమమే పాపం ద్వారా వచ్చే జీతం మరణం అన్నావు, నువ్వు మేము చచ్చిపోతామన్నావు కదా, మేము చావకుండా మమ్మల్ని ఎందుకు బ్రతికించావు ప్రభు? బ్రతికించావు సరే, ఏదోని తోటలో నుంచి ఎందుకు పంపేశావు ప్రభు అంటే ప్రభు ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆదాము నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, అలాగని నేను శిక్షించను, నిన్ను నాశనానికి అప్పగించకుండా నిన్ను నేను మరలా నా వైపుకు తిప్పుకుంటాను, నిన్ను పరిశుద్ధునిగా నీతిమంతునిగా నా ఎదుటికి తీసుకొస్తాను, నా ఎదుటి నువ్వు పరిశుద్ధునిగా నీతిమంతునిగా నిలబడతావు. ఎప్పుడు ప్రభు అంటే, అందుకు మీ అందరి కొరకు, పాపులు నీతిమంతులుగా తీర్చడం కొరకు నా కుమారుని భూలోకానికి బలి పశువుగా పంపబోతున్నాను అన్నాడు. మరి నేను పాపం చేశాను కదా ప్రభా, అపరాధం చేశాను కదా, నువ్వు కనిపించకుండా మాట్లాడుతున్నావు. అప్పుడు నాకు కనిపించేవాడివి ఏదోని తోటలో, ఇప్పుడు కనిపించట్లేదు, కనిపించకుండా మాట్లాడుతున్నావు. కనిపించవచ్చు కదా అంటే మాట్లాడడమే గొప్ప భాగ్యం నీతో. అది కూడా ఎందుకో చెప్పనా, ఏదోని తోటలో ఒక పశువును వధించి
ఆ రక్తాన్ని నీ మీద ప్రోక్షేపించాను కాబట్టి మాట్లాడే భాగ్యమైన దొరికింది ఆ పశువు రక్తం వలన. ఆ చర్మపు సొక్కాయలు నీకు తొడిగాను. ఆ పశువు రక్తము వలన, ఆ పశువు బలి వలన నీతో మాట్లాడుతున్నాను, సంతోషించు. నీతో మాట్లాడటమే గొప్ప భాగ్యం. నా కుమారుడు వచ్చిన తర్వాత నా స్వరూపాన్ని మీరు నిదానించి చూడగలరు. ఎందుకంటే అదృశ్యమైపోయాను కదా నేను, ఇంకా మీకు ఇంకా నేను కనబడట్లేదు, అదృశ్యంగానే ఉన్నాను. ఆ అదృశ్య స్వరూపిగానే కిందకి ఆయన రాబోతున్నాడు కొన్నాళ్ళకి. ఆయనే అదృశ్య స్వరూపి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అదృశ్య స్వరూపి వాణి పోలికతో కిందకి రాబోతున్నాడు ఆయన. దేవుని పోలికతో వచ్చాడు 2000 సంవత్సరాలు. ఆయన బలి అవుతాడు మీ అందరి కోసం. అప్పుడు మీరు అందరూ ఆ బలి ద్వారా, ఆ రక్తం ద్వారా నాకు దగ్గర అవుతారు అని చెప్పాడు. ఈ మాట ఆదాం తర్వాత వాడికి, ఆ తర్వాత వాడికి, ఆ తర్వాత వాడికి, ఆ తర్వాత వాడికి, అలా 7వ వాడైన అనోకు దాకా వచ్చింది. అప్పుడు అనోకు కూడా ఏం చేశాడు? ప్రవశించాడు. అనోకు కూడా ఎలా ప్రవశించాడు అంటే, అనోకు 360 సంవత్సరాలు దేవునితో నడిచాడు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? అక్కడ రాయబడి ఉంటుంది, 360 సంవత్సరాలు అనోకు దేవునితో నడిచిన తర్వాత అతడు కనబడకపోయాను. అవునా? అంటే ఎన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత? 300 నడిచిన తర్వాత ఇంకా కనబడలేదంట. అంటే దేవుడు ఏం చేశాడు? 360 సంవత్సరాలు దేవుడు అనోకు కలిసి నడిచేవారట. కలిసి నడవడం అంటే సామాన్యమైన విషయం కాదు. దేవునితో కలిసి నడవడం అంటే సమ్మతి కలిగిన మనసు ఉండాలి. ఆమోసు 3వ అధ్యాయంలో ఉంటుంది, సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడవగలదురా అని ఉంటుంది. సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడవగలదురా? నడవలేరు. అంటే దేవుని మాటలను సమ్మతించేవాడు, దేవుని పనుల విషయంలో సమ్మతించేవాడు. అందుకని 360 సంవత్సరాలు సమ్మతి కలిగిన మనసుతో దేవునితో నడిచాడు. దేవునితో నడిచిన తర్వాత ఇంక కనబడలేదు. అంటే దేవునితో నడిచిన అనోక్కి దేవుడు ఎన్ని విషయాలు చెప్పుంటాడు? చెప్తాడా లేదా? మాట్లాడరే. 360 సంవత్సరాలు దేవుడితో సహవాసం చేసి దేవుడితో నడిచిన అనోక్కి దేవుడు ఎన్ని విషయాలు చెప్పుంటాడు? అబ్రహాము అనోక్ కన్నా తక్కువ సంవత్సరాలే జీవించాడు. మరి అబ్రహాముకే బోల్డ్ విషయాలు చెప్పాడు. 360 సంవత్సరాలు మరి ఇతనితో జీవించినప్పుడు, దేవునితో జీవించినప్పుడు అనోక్ ఎన్ని విషయాలు చెప్పుంటాడు? ఆ విషయం కూడా ఆయన ప్రభు మొత్తం ఆయన శ్రమ పొందుతూ మరలా రెండోసారి రావడం కూడా చెప్తాడు. అందుకే ప్రవశించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రవచనాలన్నీ కూడా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత అబ్రహాముకి తెలుస్తాయి లేవా? మనం దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుడు వస్తాడని, ఆయన తీసుకెళ్తాడని, తీర్పు తీరుస్తాడని విషయాలన్నీ మనకు తెలిసినాయి లేవా? అంతకుముందు తెలీదు, ఇప్పుడు తెలిసినాయి లేవా? అలాగే అబ్రహాం పిలువబడిన తర్వాత అబ్రహాం దేవునితో నడుస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ తెలుస్తా లేవా? పోని వాళ్ళు చెప్పలేదు అనుకుందాం, దేవుని భక్తులు చెప్పలేదు అనుకుందాం, అబ్రహాంతో సహవాసం చేసిన దేవుడు చెప్పకుండా ఉంటాడా? నా కుమారుని పంపించబోతున్నానని చెప్పకుండా ఉంటాడా? చెప్తాడా చెప్పడా? చెప్తాడు. మరి చెప్పినప్పుడు ఇప్పుడు అతని హృదయంలో ఉన్న ఆలోచన ఏంటంటే, మమ్మల్ని సజీవులుగా చేయడానికి, మమ్మల్ని బ్రతికించడానికి, మమ్మల్ని దేవుని వైపు తిప్పుకోవడానికి ఆయన కుమారుణ్ణే బలిపశువుగా పంపబోతుంటే నా కుమారుణ్ణి ఎందుకు అడుగుతాడు దహన బలిగా? ఇద్దరు ఏదో ఉంది మర్మం. ఖచ్చితంగా నా కుమారుడు కాదు బలి అవ్వాల్సింది, ఆయన కుమారుడే బలి అవ్వాలి, మా కుమారుడు కాదు అన్న ఆలోచనకు వచ్చి తిరిగి వస్తాము అని చెప్తున్నాడు. ఈ ఉద్దేశాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడదామా? వెళ్ళి మొక్కుకొని తిరిగి వస్తామంటున్నాడు. నా కుమారుడు కాదు బలవలసింది, దేవుని కుమారుడు బలవలసింది. ఈ విషయం అబ్రహాముకి తెలుసు. అందుకని అబ్రహాం సైలెంట్గా ఉన్నాడు. ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే నా కుమారుని చంపితే చెప్పాలి. నా కుమారుని ఎక్కడ చంపుతాడు? చంపడు. నరబలి అడగడు. నరుల కోసము తానే బలైపోయే దేవుడు నరబలి ఎలా అడుగుతాడు? అడగడు. ఇక్కడ నమ్మాడు, విశ్వసించాడు, దేవుడు చెప్పిన పని చేశాడు. వెళ్ళాడు, ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. కట్టెలన్నీ పేర్చారు. మీరు గమనించండి, ఆ గాడిద మీద కట్టిన కట్టెలు తీసేసి ఇస్సాకు భుజం మీద పెట్టాడు. ఆ కట్టెలు ఎవరి భుజం మీద పెట్టాడు? ఇస్సాకు భుజం మీద పెట్టాడు. ఇస్సాకు తీసుకెళ్తున్నాడు ఇప్పుడు ఎక్కడికి?
ఆ పర్వతం మీద మోసుకెళ్తున్నాడు. కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి. కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి. డాడీ కత్తి, నిప్పు, కట్టెలు ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. అంటున్నాడు, దేవుని గొర్రెపిల్లని దేవుడే చూసుకుంటాడు నాయన, నడిచే అన్నాడు. ఆ మాట చూడు ఒకసారి. దేవుడే చూసుకుంటాడు ఆ గొర్రెపిల్లని, దేవుడే చూసుకుంటాడు అన్నప్పుడు ఎంత నమ్మికుంటే ఆ మాట చెప్తాడు. కూడా గొర్రెపిల్లని తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళా. ఎంత నమ్మికుంటే దేవుడే చూసుకుంటాడు గొర్రెపిల్లని చెప్పుకుంటాడు. ఇతను వెళ్ళిపోయారు, కట్టెలు పేల్చేశారు, కుమారుని బంధించేశాడు, ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు, కత్తి పైకి ఎత్తాడు, అంతే. పిలిపొచ్చింది, అబ్రహామా ఆగు 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 ఆగు, చంపకు. ఇందు నిమిత్తం నువ్వు దేవునికి భయపడుచున్నావని నేను ఎరుగుదును. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇందు నిమిత్తం భయపడుచున్నావని, దేవునికి భయపడువాడు అని నేను ఎరుగుదును. కాబట్టి పిల్లవాడిని ఏం చేయకు అని చెప్పి, పొదల్లో ఒక పొట్టేలు ఉంటుంది అక్కడే పర్వతం మీద, ఆ పొట్టేలను తెచ్చి బలి అర్పించి దహన బలిగా దేవునికి అర్పించేసి దేవుని స్తుతించారు. ఇద్దరు కలిసి మొక్కి కిందకి దిగి వస్తున్నారు. అప్పుడు అబ్రహాం ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అదే అధ్యాయంలో 13వ వచనం చదువుదాం, 14వ వచనం చదువుదాం. 14వ వచనం, అదే అధ్యాయంలో 14. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. ఏం పేరు? యెహోవా ఈరే అంటే ఏంటి తెలుసా? దేవుడే, అంతే తెలుసు మనకి. దేవుడే, ఇంక మాట్లాడరు ఇప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? దేవుడే చూసుకును. చాలామంది మాట ఉపయోగిస్తారు. ఏంటమ్మా ఏంటి పరిస్థితి? ఏముందండి, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు అంటే అన్నిటికీ యెహోవా ఈరే. ఎప్పుడు చూసుకుంటాడో తెలుసా? ఎప్పుడు చూసుకుంటాడో తెలుసా? ఆ మాట పూర్తిగా చదవండి. 14వ వచనం. అబ్రహాం ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అబ్రహాం ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. అది ఎక్కడ చూసుకుంటాడు ఆయన? అది యెహోవా ఈరే. దేవుడు చూసుకోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఒక సమర్పణ కలిగి దేవుడు చెప్తున్న పర్వతం ఎక్కగలిగితే అప్పుడు చూసుకుంటాడు దేవుడు. నువ్వేమో లోకంలో ఉండి యెహోవా ఈరే అంటే ఎలా చూసుకుంటాడు? నువ్వేమో లోకంలో ఉండి అన్ని పనులు చేసుకుంటూ అన్ని బాధ్యతలు నెరవేర్చుకుంటూ యెహోవా ఈరే అంటే ఎలా చూసుకుంటాడు? నువ్వు పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోయి దేవుడు చెప్తున్న పర్వతం మీదకి వెళ్ళి నిన్ను నువ్వు అర్పణగా అర్పించుకోవడానికి సిద్ధపడినప్పుడు యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. అంటే యెహోవా పర్వతం మీదకి నువ్వు రాగలిగితే అప్పుడు చూసుకుంటాడు. ఆ పర్వతం ఎక్కడానికి అబ్రహాం 3 రోజులు పట్టింది. మనకు 30 సంవత్సరాలు కూడా సరిపోవట్లేదు ఆ పర్వతం ఎక్కడానికి. సంవత్సరాలే దొరికిపోతున్నాయి ఆ పర్వతం ఎక్కాలంటే. ఎందుకు ఆ పర్వతం దేని కొరకు ఎక్కాలి? ఒక బలిపీఠం కట్టడానికి ఎక్కాలి. ఆ బలిపీఠం ఎందుకు కట్టాలి? నీకు ఇష్టమైన దాన్ని అక్కడ బలి అర్పించడానికి, నీకు ఇష్టమైన దాన్ని దేవుడికి పూర్తిగా ఇచ్చేసి, ఇంకా నా ఇష్టమేం లేదు ప్రభు, నీ ఇష్టమే నా ఇష్టమని ఒక సమర్పణ కలిగి నిలబడడానికి ఆ పర్వతం ఎక్కాలి నువ్వు. అర్థమవుతుందా? నీకు ఇష్టమైనది దేవునికి అర్పించేయాలి. నీకు ఇష్టమైనది అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి చెప్పరేంటండి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరు పెరిగేసుకుంటలేదు అన్నంలో. పెరిగేసుకోండి సార్, లాస్ట్ని పెరిగేసుకుంటే మంచిదంటే, నేను పెరుగు మజ్జిగ వేసుకున్నాను అంటున్నాడు. ఏంటంటే నాకు చాలా ఇష్టమండి పెరుగు మజ్జిగ అంటేనే అన్నాడు. మరి చాలా ఇష్టమైతే వేసుకో. ఆ ఇష్టమైంది కాశీలో వదిలేసి వచ్చాను అంటున్నాడు. ఎక్కడ వదిలేసి వచ్చాడు? కాశీ వెళ్తారు కొంతమంది, మొక్కుకుంటారు. ఏం మొక్కుంటారు తెలుసా? వాళ్ళ మొక్కుబడులు తీరడం కొరకు ఏం చేస్తారు తెలుసా? కాశీలోనంట మనకి ఇష్టమైనది ఏదో ఒకటి వదిలేసి. విన్నారు ఎప్పుడైనా? ఎంతమంది విన్నారు? చేతులు పైకి ఎత్తండి. పెరుగు ఎందుకు వేసుకుని? పెరుగు అంటే చాలా ఇష్టం అంట మనోడికి. అందుకని ఒక మొక్కుబడి నిమిత్తం కాశీ వెళ్ళినప్పుడు పెరుగు వదిలేసి వచ్చాడంట, తనకి ఇష్టమైనది. దేవునికి మహిమ కలిగింది. ఎవడైనా నిజంగా భార్యని ప్రేమిస్తే భార్యని వదిలేసి వచ్చేస్తాడేమో అనిపించింది నాకు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, మూర్ఖుడు పిచ్చోళ్ళు.
దేవునికి మహిమ కలగడు గాక. ఏ వదిలేసి వచ్చాడు వాడు? కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీకు ఇష్టమైనది అంటే లోక సంబంధమైనది, దేవునికి ఆయాసకరమైనది, దేవునికి దుఃఖము కలగజేసేది. కానీ నీకు ఇష్టమైనది అంటే తినే విషయాల్లోని ఉండే విషయాల్లో కాదు, నీకు ఇష్టమైనది. అందుకని ఒక పాట ఉంటుంది, ఒక అద్భుతమైన పాట, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. చెప్పండి, ఏం కావాలి ఇప్పుడు దేవునికి? అందుకు ఎక్కల పర్వతం. ఈ లోక సంబంధమైన బ్రతుకును, లోక సంబంధమైన స్థితిని, పాపిష్టకరమైన బ్రతుకును బలిగా అర్పించడానికి ఆ పర్వతం ఎక్కాల. ఎక్కువ అప్పుడు చూసుకోవటం మొదలు పెడతాడు నీ జీవితాన్ని. దేవుడు నీ కొరకు ఏమేమి సిద్ధపరచాలో అన్నీ సిద్ధపరుస్తాడు దేవుడు, అన్నీ సిద్ధపరుస్తాడు దేవుడు. గమనించు, ఈరోజు నేను చెప్తున్నాను, యెహోవా ఈరే అనేస్తాం సులువుగా. అంటే దేవుడే చూసుకున్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఎక్కడ చూసుకుంటాడు దేవుడు? ఎక్కగలదు ఆ పర్వతం? నువ్వు రా ఎక్కు. అబ్రహాం ఎక్కగలదుడా? అబ్రహాం కూడా ఏమి ఎక్కలేడు, కానీ ఎక్కించాడు దేవుడు. అందుకే నేను ఎక్కలేనంత ఎత్తైనా చెప్పాలి, నేను ఎక్కలేనంత ఎత్తైనా పర్వతం మీదకి, స్థలంలోనికి నన్ను ఎక్కించంటాడు దావీదు. ఎక్కించబడాలి, ఆ స్థలంలోనికి ఎక్కించబడాలి, మనం ఆ ఎత్తైన కోటలోనికి ఎక్కించబడాలి, ఆ పర్వతం మీదకి వెళ్ళాలి. మనకిష్టమైనది దేవునికి అర్పణ ఇవ్వాలి. అబ్రహాము తనకిష్టమైన కుమారుని అర్పించడానికి ఎక్కేహేడ పర్వతం. వెనకంజి వేయలేదు, ఎవరికి చెప్పలేదు, ఏ విషయంలో కూడా త్రొట్టిల్లుపాటు నిర్ణయం తీసుకోలేదు. ఆలస్యం చేస్తే మరలా ఏ నిర్ణయం మార్చేసుకుంటానని ఆలస్యం చెయ్యలేదు. తెల్లవారుగానే గంత కట్టేశాడు, అంతే. దేవునికి స్తోత్రం. గాడిది గంత కట్టేశాడు, బయలుదేరిపోయాడు. ఈరోజు నేను చెప్తున్నాను, మనము అబ్రహాం దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. యెహోవా పర్వతం మీద చూసుకుని నేటి వరకు ఆ పేరు యెహోవా పర్వతం. అది ఎక్కాలి, నువ్వు వెళ్ళాలి, నువ్వు బలిపీఠం కట్టాలి, నీ అహాన్ని చంపాలి, నీ గర్వాన్ని చంపాలి, నీకున్నదంతా దేవునికి ఆ బలిపీఠం మీద పెట్టాలి, తీసుకో అని అప్పచెప్పాలి. అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఒట్టి వాణిగా ఉంటావు. అప్పుడు చూసుకోవడం మొదలెడతాడు, అప్పుడు చూసుకోవడం మొదలెడతాడు. అది యెహోవా ఈరే అంటే అర్థం. ఓకే, ఎంతమందికి అర్థమవుతుంది? రైట్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అబ్రహాము వాళ్ళిద్దరు దిగి వచ్చేసారు, చక్కగా ఇంటికి వచ్చేసారు. పనివారి దగ్గరికి వచ్చి పనివారి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసారు. వారు బెయేర్షెబాలో కాపురం ఉండడం మొదలుపెట్టారు. ఎక్కడ? బెయేర్షెబా. ఎక్కడ? 19వ వచనంలో మాట మనకు కనబడుతుంది. అయితే దేవుడు ఆశీర్వదించాడండి. మనం చూసుకుంటే 18, 19 వచనాల్లో చూడండి. 18వ వచనంలో 15 కానించి కిందకి 18 వరకు దేవుడు అతన్ని ఆశీర్వదించిన ఆశీర్వాద వచనాలు ఉంటాయి ఆ పని చేసినందుకు. తర్వాత 19వ వచనంలోకి వచ్చేసరికి బెయేర్షెబాకు వచ్చి అక్కడే నివసించినట్లుగా అక్కడ రాయబడి ఉంటుంది. 20, 21, 22, 23, 24 వచనాలు తన సహోదరుడైన నాహోరు, మరి మిల్కా, నాహోరు భార్య ఎవరు? మిల్కా అతనికి బిడ్లను కన్నదని, యనమండుగురిని కన్నదని అక్కడ రాసి ఉంటుంది. యనమండుగురిని. ఓకే, అందులో ఒకతే రిబకా. ఈ విషయం తెలియజేయడానికి దేవుడు కారణం ఏంటంటే, తన కుమారుడు పెళ్లి సమయానికి రిబకాని తీసుకురావాలా. అందుకని అక్కడ ఆ నాహోరు కన్న బిడ్డల గురించి అబ్రహాముకు తెలిసేటట్లు దేవుడు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇది 22వ అధ్యాయం. ఇప్పుడు మనం అబ్రహాము దగ్గర సమర్పణ గురించి మనం నేర్చుకున్న విషయాలు చాలా గొప్ప విషయాలు, అవునా? చెప్పండి. ఇప్పుడు అబ్రహాముని దేవుడు నరబలి కోరాడు, తీసుకున్నాడా? దేవుడు నరబలి కోడేవాడా? కోరడు. ఎందుకంటే ఆయనే బలి అయిపోయాడు మన కొరకు. మరి నరబలి ఎందుకు కోరతాడు? కోరడు కదా. అయితే దేవుని పని చేయడానికి వేగిరమే పరుగులు పెట్టాలా, తడువు చేయకూడదు. ఏ పని అయినా సరే దేవుడు చెప్తే అది నువ్వే చేయాలి, పక్కోళ్ళకి అప్పచెప్పకూడదు. పక్కోళ్ళు చేస్తారేమో అన్న భయంతో నువ్వు చేయాలి. కానీ
పక్కోళ్ళు వస్తే బాగుండు, చేస్తే బాగుండు అన్నట్లుగా ఉండకూడదు. అది దేవుని పని. నీకు అప్పచెప్పింది నువ్వే చెయ్యాలి, నువ్వే చెయ్యాలి, బాధ్యతగా చెయ్యాలి. భారంగా ఫీల్ అవ్వకూడదు, భారంగా ఫీల్ అవ్వకూడదు. నేను ఒక్కడినే చెయ్యాలా, నేను ఒక్కదాన్నే చేయాలా, ఇలా భారంగా ఫీల్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. బాధ్యత, మహాబాధ్యత. 20 దేవుని సింహాసనాన్ని 4 జీవులు మోస్తున్నాయి రెక్కల మీద. 4 జీవులు రెక్కల మీద దేవుని సింహాసనం మోస్తున్నాయి. ఎప్పటి నుంచో తెలుసా? భూమి పుట్టక ముందు నుంచి. ఉన్నవాడు అనువాడు ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియదు ఎవరికి. ఆయన పుట్టిక లేదు, అంతము లేదు. భూమి పుట్టక ముందు నుంచి ఎప్పటి నుంచో ఆ 4 జీవులు రెక్కల మీద మోస్తున్నాయి. కొంచెము అసౌకర్యం ఫీల్ అయిన ఆ రెక్కలు మార్చుకున్న సింహాసనానికి అసౌకర్యం అవుతుంది, ఏర్పడుతుంది. అర్థమవుతుందా? ఆ రెక్కలు మార్చుకున్నా సరే సింహాసనం ఊగుతుంది. అలా మార్చుకోకుండా 4 జీవులు అలాగే మోస్తున్నాయి సింహాసనాన్ని. మోస్తున్నప్పుడు దేవుడు కూర్చున్నప్పుడు, ప్రభువా, ఎన్నాళ్ళ నుంచి, కొన్ని కోట్ల 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 సంవత్సరాల నుంచి మేమే మోస్తున్నాం కదా. ఈ దేవదూతలు అందరూ నిన్ను స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆయా పనుల్లో ఉన్నారు. మేము కొంచెం రెస్ట్ తీసుకుంటాం, ఈ దేవదూతలు ఎవరినైనా రమ్మని ప్రభువా అన్నారు. వాళ్ళు బాధ్యతగా ఫీల్ అయ్యారు, భారంగా ఫీల్ అవ్వలేదు ఆ సింహాసనం మోయటం. దేవుని పని ఏదైనా సరే బాధ్యతగా చెయ్యాలి, భారంగా ఫీల్ అవ్వకూడదు. దేవుని పనిది చెయ్యాలి. దేవుడు నాకు అప్పగించిన మహాభాగ్యం దీన్ని చేసి, ఎందుకంటే ఎంతో పని చేయాలి, నాకు అంత అవకాశం లేదు. ఈ కొంచెం పని దేవుడి పని, ఈ కొంచెం పని అయినా నా ఉంది నేను చేసేస్తాను, దీన్ని ఎవరికి కేటాయించను, భాగం పెట్టను, భాగం ఇవ్వను, నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను అన్నట్టుగా ఉండాలి. అందుకని అబ్రహాము 99 సంవత్సరాల్లో పరిగెత్తాడు, 100 సంవత్సరాలు దాటాక కట్టెలు చీల్చాడు. స్వయంగా చేయడం దేవుడి పని నేర్చుకోండి, నేర్చుకోండి. ఎంతమందికి అర్థమైంది వాక్యం? దేవుడి మాటలు తన వినుకడలో దీవించును గక్క. ఆమేన్. అబ్రహాముని దేవుడు పరిశోధించాడు, నరబలి కోరాడు. అబ్రహాము ప్రయాణమయ్యాడు దేవుడు చెప్పిన పర్వతం దగ్గరికి. ఇలాదే దేవుడు చెప్పిన మోరియా పర్వతం వైపు అబ్రహాము యొక్క ప్రయాణం. ఇది మనం ఈరోజు చూసుకున్నాం, అవునా? 23వ అధ్యాయము వచ్చే వారం నుంచి స్టార్ట్ అవుతుంది. 23వ అధ్యాయము వచ్చే వారం నుంచి మనం నేర్చుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.